ప్రెగ్నెన్సీ టైంలో క్రేవింగ్స్ ఎలా ఉంటాయో ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేము. అలాంటిది నాకు ఈరోజు గులాబ్ జామున్ తినాలనిపించింది. ఇంకా బయట అయితే మనం స్వీట్ షాప్లో కొనుక్కుంటే మనం ఇంట్లో చేసినంత హైజీన్గా ఉంటుందో లేదో, షుగర్ సిరప్ బదులు ఇంకేమైనా యాడ్ చేస్తారో ఏమో అని చెప్పి, లేదా ఎక్కువ షుగర్ సిరప్ ఉంటుంది. మనమైతే ఇంట్లో హ్యాపీగా ఎంత కావాలో షుగరు మనం తిన్న స్వీట్కి అయితే వేసుకోవచ్చు అని చెప్పి చేసేసాను అనమాట. ఇక్కడైతే నేను ఒక 200 గ్రామ్స్ది ఒక చిన్న ప్యాకెట్ అయితే తీసుకున్నాను. సో అది మనకి సరిపోతుందండి, చాలా బాల్సే వస్తాయి. నేనైతే ఇక్కడ నీట్ చేసి పెట్టేసుకున్నాను. కొంచెంగా వాటర్ వేసి మిక్స్ చేసుకున్నాను. ఇందులో పాలు కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ మనం రెస్ట్కి పెట్టేసామంటే బాగా నానుతుందన్నమాట పిండి. సో నెక్స్ట్ నేను జీరా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. జీరాకు 1 కప్ షుగరు, 1 కప్ వాటర్. అలాగే జీరాలో మనం కొంచెము ఇలాచీ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకి వెంటనే గడ్డ కట్టకుండా నేను దాంట్లో లెమన్ అనేది ఒకటి పిండాను అనమాట. చిన్న చెక్క లెమన్ అయితే పిండుకున్నాను. సో ఆ జ్యూస్ వల్ల మనకి షుగర్ అనేది గడ్డగట్టి జీరాలో మనం గులాబ్ జామున్ వేసినప్పుడు గట్టిగా రాదనమాట. సో ఇక్కడ నెక్స్ట్ పిండి అయితే నేను 5 మినిట్స్ రెస్ట్ తర్వాత బాగా కలిపేసుకొని చూడండి, నేను ఇలా నీట్ చేసుకొని తీసుకున్నాను. అప్పుడు బాల్స్ అనేవి బ్రేక్ రాకుండా వస్తుందన్నమాట. సో మనం నీట్గా నీట్ చేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఒత్తినట్టు చేసి మనం బాల్స్ని చేసామంటే ఆ బ్రేక్స్ అనేవి రాకుండా ఉంటాయి. మనం జీరాలో వేసినప్పుడు కానీ ఆయిల్లో వేసినప్పుడు కానీ రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఇలా ఇన్ని బాల్స్ అయితే నాకు ఒక 200 గ్రామ్స్ ప్యాకెట్కి అయితే వచ్చింది. సో ఇన్ని బాల్స్లో ఒక్కటి కూడా బ్రేక్ రాలేదు. చూడండి, మనం ఎలా అయితే మనం రుద్ది చేసుకుంటామో దాన్ని బట్టే మనకు గులాబ్ జామున్ అనేది ఆయిల్లో వేసినప్పుడు కానీ లేదా జీరాలో వేసినప్పుడు కానీ బాగా వస్తుంది. ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని అయితే హీట్ చేసుకున్నాను ముందుగానే. నెక్స్ట్ ఆ మీడియం ఫ్లేమ్లోనే ఎందుకు పెట్టాలి అని అంటే ఇవి మనకి ఈవెన్గా కాలుతాయి అన్నమాట. లోపలంతా ఈవెన్గా బాగా వేగిపోయి బాగా నూనెలో డీప్ ఫ్రై అవుతాయి అన్నమాట. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే కొంచెం టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లోనే మనము బాగా ఈవెన్గా వేపించుకోవాలన్నమాట. సో ఇలా ఈవెన్గా ఉన్నప్పుడు మనం జీరాలో వేసిన వెంటనే మనకి ఆ జీరాతో పాటు బ్రేక్అవుట్స్ ఇలాంటివి రాకుండా, లేదంటే ఆ జీరా లాక్కునేటప్పుడు మనకి ఆ బ్రేక్ అనేది రాకుండా ఉంటుందన్నమాట గులాబ్ జామున్. సో ఇలా మనము నీట్ చేసుకొని బాల్స్ చేసి అలాగే మీడియం ఫ్లేమ్లోనే మనము దీన్ని వేపించుకోవాలి. సో చాలామందికి ఇక్కడే ఈ ప్రాసెస్లోనే పోతూ ఉంటుందన్నమాట. గులాబ్ జామున్ సరిగ్గా రాదు అని చెప్పి చేయడం మానేస్తారు. ఇష్టం ఉండే వాళ్ళు కూడా గులాబ్ జామున్ ఇంట్లో చేసుకోలేక ఇలా బ్రేక్స్ వచ్చేస్తాయి, కాదు అలా బ్రేక్ ఉంటే తినేదానికి నచ్చదు అని చెప్పి అంటూ ఉంటారు. సో అందుకని చెప్పి నేను ఈ టిప్ అయితే చెప్తున్నాను. సో మనం నీట్ చేసేటప్పుడే నీట్గా ఒత్తుకొని నీట్ చేసుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా డీప్ ఫ్రై అయిపోయాయి. చూడండి, చిన్న చిన్న బాల్స్ ఎంత బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి కదా. సో ఈ బాల్స్ని నేనైతే నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్న జీరాలో అయితే కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. అప్పుడైతే మనకి జీరాని బాగా లాక్కుంటాయి అన్నమాట.